హయాంలో జరిగిన డిఎస్సి మీద ఈ డిఎస్సి మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, నేను రెడీ, మీరు రెడీనా, దమ్ముంటే లెటర్ రాయండి అని అన్నారు. అది ఆల్రెడీ కోర్టులో ఉంది, జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. వాళ్ళ నియామకాలు ఫైనల్ జడ్జిమెంట్ మీద బేస్ అయి ఉంటాయి. అప్పటి వరకు వాళ్ళని ప్రయారిటీ లేని పోస్టులో పెట్టమని చెప్పింది. ఇది అందరికీ తెలుసు. ఒకవేళ జడ్జిమెంట్ కనుక ఆ ఏపీపీఎస్సీలో జరిగిన నియామకాలు అక్రమంగా జరిగాయంటే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి, తెలిసిందే. అది కూడా వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి. అలాంటి దాన్ని తీసుకెళ్ళి సిబిఐకి ఇవ్వండి మీకు దమ్ముంటే అని దాన్ని తీసుకొచ్చి దీనికి పోటీగా పెట్టి, అంటే ఏంటి ఆయన ఉద్దేశం? మీ అనాలిసిస్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ముందుగా ఏదైతే ఆయన ఇంతకు ముందు అంటే వారు ఎమ్మెల్సీ గారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. అదే నిన్న లోకేష్ గారు కూడా సభలో చెప్పడం జరిగింది అసెంబ్లీలో. అవును, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ప్రిసైజ్లీ దిస్ వాస్ ద రిలీఫ్ దట్ దే సాట్ అండి. ఏమందంటే సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, దానికి ఇన్వెస్టిగేషన్ ఎంట్రస్ట్ చేయమని అడగడం జరిగింది. దాన్ని హానరబుల్ హైకోర్టు ధర్మాసనం ఏదైతే ఉన్నారో హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు అలాగే వేరే హానరబుల్ జడ్జి గారు ఉన్నప్పుడు మీరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని రండి మీ క్లయింట్ దగ్గర నుంచి, మాకెందుకు ఇది సబబుగా అనిపించట్లేదు, మీరు అడుగుతున్న ఏదైతే వాదన ఉన్నదో అంటే హైకోర్టు వరకు క్వశ్చన్ పోజ్ చేయడం జరిగింది. అవునండి, మీరు వచ్చారేంటి మరి, లేదు దాని నుంచి ఎవరన్నా డిఎస్సికి సంబంధించిన స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఎవరు రాకపోవడం ఏంటి, మీరెందుకు వచ్చారు ఇందులో అని అడిగినప్పుడు స్టూడెంట్స్ లైక్ దానికి సంబంధించి టీచర్స్ ఎవరైతే సెలక్షన్ లో ఉన్నారో వాళ్ళు రాలేకపోతున్నారండి, సో టీచర్స్ కి స్కోప్ లేదు, ఎందుకంటే వాళ్ళ ఎగ్జామినేషన్స్ లో కానీ వాటన్నిటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి స్కోప్ లేదు సెలక్షన్ లో ఉన్న వాళ్ళు. సో అందుకని మేము మా పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ గారు ఫైల్ చేయడం జరిగిందంటే హానరబుల్ హైకోర్టు వారు దీన్ని అప్రిషియేట్ చేయలేదండి. చేయకుండా మీరు మీ క్లయింట్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుంటే మోరార్లెస్ మీరు విత్డ్రా చేసుకుంటారా, మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా అన్న ఒక పరిధిలో హానరబుల్ హైకోర్టు వారు చెప్పడం జరిగిందండి. వెంటనే ఎవరైతే కౌన్సిల్ గారు అపేర్ అవుతున్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారికి సంబంధించిన కౌన్సిల్ గారు సీనియర్ కౌన్సిల్ అపేర్ అవుతున్నారో ఆయన ఇమీడియట్ గా లేదు ప్రభుత్వాన్ని కూడా ఇందులో ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని ఆదేశాలు జారీ చేయండి అంటే, మేము ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదు, ముందుగా మీరు మీ క్లయింట్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, అంటే ఇది మీరు ఇంకా కంటిన్యూ చేసి లైక్ కోర్టు దీనికి సంబంధించినంత వరకు కోర్టు డెసిషన్ తీసుకోమంటారా లేదా మీ అంతగా మీరు ఏమన్నా డెసిషన్ తీసుకుంటారా అని చెప్పి న్యాయస్థానం చాలా కేటగారికల్ గా చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఒక న్యాయవాదిగా మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది వెంకటకృష్ణ గారు. ఒక న్యాయస్థానం అనేది ఒక న్యూట్రల్ ఆర్బిటర్, ఏ రాజకీయ ప్రతినిధికి సంబంధం లేకుండా ఉండే ఒక న్యూట్రల్ ఆర్బిటర్. అలా న్యూట్రల్ ఆర్బిటర్ ముందు మీరు ఒక అప్లికేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఒక అప్లికేషన్ మూవ్ చేసినప్పుడు న్యాయస్థానం అప్రిషియేట్ చేయలేదు అన్న విషయాన్ని హానరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేది మొదటి అంశం అండి. ఎందుకంటే తీసుకొని ఉంటే మనం న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం అప్రిషియేట్ చేయలేదు కదా అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పుతూ, అయినప్పటికీ మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నాం అని ఆయన అనుంటే ఇట్ వుడ్ హ్యావ్ గివెన్ మోర్ గ్లోరీ టు హిస్ స్టేట్మెంట్ అండి. అలా కాకుండా ఆయన యూనిలేటరల్ గా హైకోర్టులో ఏదైతే జరిగిందో నేను ఇన్ ఏ వే ఐ వుడ్ రాదర్ సే దిస్ యాజ్ పరాభవం జరిగినప్పుడు దాన్ని రిఫర్ చేయకుండా మళ్ళా సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఇందులో సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఇన్కంబెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు ఆయన ఇమీడియట్ గా రిజైన్ చేయాలని అడగటం అంటే, ఇప్పుడు ఒక విషయం నాకు అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు, దీన్ని నీటుతో ఒక రిఫరెన్స్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. అవును, నీట్ ఎగ్జామినేషన్ లో అక్కడి నుంచే కదా మొదలైంది. నీట్ లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినాకనే వీళ్ళకి ఆలోచన వచ్చింది, అరే మనం కూడా అడగొచ్చు కదా అని. కరెక్ట్. కాక్రోచ్ జనతా పార్టీ చేయటం, జంతర్ మంతర్లో చేయటం, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు చేయటం, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకొని చేశారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్ టూ ఆర్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అండ్ వెన్ యూ కంపేర్ నీట్ విత్ డిఎస్సి యు ఆర్ ఇండల్జింగ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నీట్ లో హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు అలాగే యూనియన్ గవర్నమెంట్ వారు కూడా ఖచ్చితంగా పేపర్ లీక్ జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ టైమ్ అండ్ అగైన్ చాలా మంది పిటిషనర్స్ వెళ్ళినప్పటికీ హానరబుల్ హైకోర్టు ముందరికి, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ గారు కానీ చాలా మంది హానరబుల్ హైకోర్టు ముందరికి వెళ్ళినప్పటికీ ఎవరు డిఎస్సీలో అక్రమాలు జరిగాయని కానీ లేదా డిఎస్సీలో ఒక విధంగా వారైతే ఎలిజ్ చేస్తున్నారో బయట మీడియాలో కానీ లేదా ఇంకో చోట కానీ ఎలిజ్ చేస్తున్నారో ఆ విధంగా జరిగాయని న్యాయస్థానంలో ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది. న్యాయస్థానంలో ప్రూవ్ చేసుకుని ఉంటే వెంకటకృష్ణ గారు మీరు కానీ నేను కానీ లేదా అక్కడ ఉన్న ప్యానల్ మెంబర్స్ కానీ ఖచ్చితంగా న్యాయస్థానంలో ప్రూవ్ అయింది కాబట్టి మన చీకలికి ఏం లేదు కాబట్టి సిబిఐకి ఇవ్వండానో లేదా ఇంకోటి ఇవ్వండానో మనందరం కూడా పట్టుపట్టేవారు. కానీ న్యాయస్థానంలో ఇన్నిసార్లు మీరు న్యాయస్థానానికి వెళ్ళినప్పటికీ, న్యాయస్థానం ఇన్నిసార్లు మీ యొక్క వాదనని ఏకీభవించినప్పటికీ ఇంకా మీరు న్యాయస్థానంలో ఇంకా మీరు బయట
దీన్ని సిబిఐకి ఇవ్వండి, డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటే ఏ పర్సన్ విత్ ఎ వైజ్ మైండ్ విల్ నాట్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ఇది కరెక్ట్ గా అనిపించదు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణ అయి ఉండొచ్చేమో కానీ దీనిలో ఎటువంటి మెరిట్ లేదు అని నాలాంటి న్యాయవాదికి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే న్యాయస్థానంలో మీరు సక్సెస్ అయ్యి ఉండుంటే, లేదా ఏ ఒక్క ఎవరైతే డిఎస్సికి అపేర్ అయిన టీచర్ రిక్రూట్మెంట్ కి అపేర్ అయిన ఏ ఒక్క వ్యక్తి అయినా సక్సెస్ఫుల్ అయ్యి ఉండుంటే, దీనిలో అక్రమాలు జరిగాయని చెప్పింటుంటే, ఇక్కడ మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళింది ఇష్యూ. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించింది ఆపండి, దీనికి సంబంధించిన పోస్టులు ఫిలప్ ఆపండి అని చెప్పి, దీని సెలక్షన్స్ ఆపండి అని చెప్పి సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీం కోర్టు కూడా ఇంటర్వ్యూన్ కాలేదు. ఇంటర్వ్యూన్ కాకుండా మళ్ళీ హైకోర్టుకు వస్తే మళ్ళీ హైకోర్టు కూడా ఇంటర్వ్యూన్ కాకుండా లేదు, డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులన్నీ భర్తీ చేయాలని కేటగారికల్ గా హైకోర్టు చెప్పినప్పుడు, టైమ్ అండ్ అగైన్ హైకోర్టు చెబుతున్నప్పుడు, మొన్న మీరు రీసెంట్ గా మూవ్ చేసిన పిటిషన్ కూడా హైకోర్టు అప్రిషియేట్ చేయకుండా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు విత్డ్రా చేసుకుంటారా లేదా మమ్మల్ని డిస్మిస్ చేయాలా అన్న ఒక్క ఒపీనియన్ మోరార్ లెస్ ఎక్స్ప్లిసిట్ గా ఎక్స్ప్రెస్ చేయకపోయినప్పటికీ మోరార్ లెస్ ఆ ఒపీనియన్ హైకోర్టు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు ఇంకా అదే వాదాన్ని తెర మీదకి తీసుకురావడం అంటే పొలిటికల్ గా మరి పట్టాభి గారు ఉన్నారు లేదా సత్య గారు ఉన్నారు ఆయన మాట్లాడతారు కానీ, బట్ లీగల్ గా అయితే మాత్రం ఇది ఎందుకో నాకు వయబుల్ గా అనిపించట్లేదు. దట్స్ నాట్ ఏ లీగల్లీ వయబుల్ ఆప్షన్. రైట్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ద హైకోర్ట్ వుడ్ హ్యావ్ ఇంటర్ఫియర్డ్ బై నౌ. రైట్. హైకోర్టు ఇప్పటి వరకు ఇంటర్ఫియర్ అవ్వకుండా, సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వకుండా దాన్ని ఇంకా పొలిటికల్ ఎక్సర్సైజ్ గా వాడుకోవాలని ప్రయత్నం. అంటే ఇప్పటికే మూడు పొరపాటు చేశారు. ఒకటేమో ఫస్ట్ పేపర్ లీక్ అన్నారు, అసలు అక్కడ పేపరే ఉండదని తెలిసిన తర్వాత స్పోర్ట్స్ కోటా అన్నారు, అక్కడ అది జరగలేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత అదే దుర్గయ్య కేసులో తేలిన తర్వాత కులం అన్నారు, అది కూడా నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి అక్కడేదో జరిగిందని చేయడానికి నానా ఇబ్బంది. నవీన్ కుమార్ గారి ఇష్యూలో ఫస్ట్ థింగ్ ఆయన సర్టిఫికేట్, నేను ఒకటి చాలా కాన్ఫిడెన్షియల్ గా నాకు అంటే ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది, బట్ నేను రీట్రైట్ నవీన్ నేను మళ్ళీ తీసుకుంటాను ఉమేష్. ఇక్కడ సత్యమూర్తి గారు ఆయన